श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्ता। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు దావదగుంట గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని వివరించుకుంటున్నాం. గత వారం వేదం యొక్క ఘనత, వేదం యొక్క విశిష్టత, వేదాల యొక్క పుట్టుక రహస్యం, దానిలో ఉన్న ఆంతర్యం, వాటి యొక్క ప్రాముఖ్యత, దాని గురించి వివరించుకున్నాం. ఈరోజు దేవాలయాలు ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యమైన సందేహము, సంశయం కూడా. అసలు దేవాలయాలు ఎందుకు, ప్రతి ఒక్క ఊరిలో కూడా దేవాలయాలు ఎందుకు ఉంటున్నాయి అనేది క్షుణ్ణంగా ఆలోచింపజేసే అంశమే ఈరోజు. ఇప్పుడు దేవాలయం, దేవా ప్లస్ ఆలయం, బాగా ఆలోచించాలండి. దేవా ప్లస్ ఆలయము, దేవాలయము. దేవ్ అంటేనే వెలుగు, జ్ఞానము. ఆలయము అంటే జ్ఞానానికి అది ఒక నిలయము. దేవాలయాల ప్రాముఖ్యత ఏంటి? మనకి జ్ఞానాన్ని అందించేది. ఆలయము అనే దానికి కూడా అర్థం అదే అని మనం భావించాలి. ఇప్పుడు దేవాలయంలోని విశిష్టత అంటే దేవాలయం ఎందుకు? దేవాలయం అనేది ఒక ప్రార్థనా ఆలయము, ఆరాధనకి మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించిన ఒక పవిత్రమైన ప్రదేశము. చూడండి, ప్రార్థన మరి మన ఇంట్లో 4 గోడల మధ్య చేసుకునే ప్రార్థన కన్నా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో వెళ్ళి చేయడానికి, మన ఇంట్లో చేయడానికి చాలా తేడా ఉంటుంది. అందుకని మన పెద్దలు ప్రతి గ్రామంలో కూడా దేవాలయాలు ఏర్పరిచారు. అంతేకాకుండా మానవుడికి దైవానికి అనుసంధానం చేస్తుంది ఈ దేవాలయం అనేది. ముందే చెప్పుకున్నాం, దైవం అంటే జ్ఞానము. మానవత్వం నుంచి దైవత్వానికి వెళ్తుంది. మానవత్వం నుంచి దైవత్వానికి తీసుకెళ్తుంది. ఎలాగంటే మనిషి మానవుల యొక్క భ్రాంతి నుండి, మాయ నుండి, మానవులలో సహజంగా ఉండే భ్రాంతి అనండి, మాయ అనండి, లేకుంటే అజ్ఞానం, లేకుంటే అసత్యం, దీని నుంచి బయటపడి సత్యము, ధర్మము, న్యాయం వైపు వెళ్ళటానికి ఒక మార్గం. అందుకని దేవాలయాలు ఉపయోగపడతాయి. ఇక్కడ భ్రాంతి నుండి, మాయ నుండి, అజ్ఞానం నుండి, అసత్యం నుండి అనుకున్నాం. ఏమిటి ఈ భ్రాంతి, ఈ మాయ? మనిషిలో సహజంగా ఉండే భ్రాంతి, మాయ ఏంటంటే నేను అనే భావన, మనము అనే భావన రావడానికి దేవాలయాలు ఎంతో తోడ్పడుతుంది. అందుకే దేవాలయాలు రావడానికి కూడా ముఖ్య కారణం అదే కదా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అని పెద్దలు ఒక శ్లోకం చెప్తారు కదండి. అసత్యం నుండి సత్యం వైపు, తమస్సు నుండి జ్ఞానం వైపు, అంటే చీకటి నుండి వెలుగు వైపు అలా తీసుకెళ్లేదే ఈ దేవాలయాల్లోని ఆంతర్యం. ప్రపంచంలో మతాలన్నిటికీ ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం తీసుకున్న ప్రతి ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలు ఏర్పరచుకున్నారు. ఎందుకు ప్రత్యేకంగా ఒక ప్రార్థనా స్థలాలు ఎన్నుకున్నారంటే అందరూ కలిసిమెలిసి జీవించడం అనే విధానం నేర్పుతుంది. అంతేకాకుండా సామూహికమైన ప్రార్థన, సామూహికమైన ఆరాధన సమాజాన్ని అంతా కూడా జాగృతం చేస్తుంది, ఐక్యత చేస్తుంది. అంటే మనం కూలంకుషంగా పరిశీలిస్తే ఇక్కడ ఐక్యత అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. కలిసిమెలిసి ఉండడం. ప్రతి ఒక్క మతంలో కూడా 2 విధాలుగా విభజించుకోవచ్చు. మొదటిది భగవంతుడు ప్రధానమని, రెండోదేమో భగవంతుడి యొక్క ప్రస్తావన లేనిది. మతాల్లో కూడా కొన్ని తేడా ఉంటుందండి. ఒకరేమో భగవంతుడే ప్రధానమని చెప్తారు, ఇంకొకరేమో భగవంతుడనే పదం కూడా లోపలికి జొరబడినవారు. ఎవరంటే ఇప్పుడు హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భగవంతుడే ప్రధానమని చెప్తారు. చైనాకు చెందిన తావో మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, వీళ్ళందరూ భగవంతుడు అని పేరు మాత్రం రానివ్వరు, కానీ
వారి యొక్క జీవనం జ్ఞానం వైపుకు వెళ్తుంది. అయినప్పటికీ ఈ రెండు కోవలకు చెందిన మతాలు ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలు ఏర్పరచుకోవడం వారి చరిత్రలో మనకు కనిపిస్తుంది. దైవం అనే పదం వాడకపోయినా సామూహికంగా కలవడం అనే ఒక విధానం ఉంటుంది కదండి. అందుకండి దేవాలయం మనం చూస్తుంటాం. తిరునాళ్ళు జాతరలు చేసినప్పుడు సామూహికంగా పొంగళ్ళు పెట్టుకోవడం, అందరూ కలిసి ఒకే చోట పెట్టుకుంటాం. ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఒకే చోట సామూహికంగా పెట్టుకుంటామంటే ఐక్యత భావం. అంటే మనుషులు వేరైనా మనసులు ఒక దగ్గర కేంద్రీకరించబడతాయి. ఇదే ధర్మం. దీన్ని సనాతన ధర్మం అనండి, లేకుంటే ఇంకో ధర్మం అనండి. అన్ని మతాల సారాంశం కూడా అదే. అంటే టోటల్గా ఇక్కడ ఉద్దేశం ఏమిటి? మానవ జాతికి ఉండవలసిన విధానం ఏమిటంటే ఇక్కడ అందరినీ గౌరవించు, అందరినీ ఆదరించు, అందరితో కలిసిమెలిసి జీవించు. అందుకోసమే అండి ఈ దేవాలయాలు ప్రార్థనా స్థలాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అన్ని మతాల సారాంశం ఏంది? ఏ మతమన్నా తీసుకోండి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు వెళ్ళడమే, చీకటి నుండి వెలుగులోకి ప్రవేశించడమే, సత్యం, ధర్మం, న్యాయము, దయ, కరుణ ఇవి కలిగి ఉండడమే అన్ని మతాల సారాంశం కూడా. మరి ఎందుకు ఆ విధానం ఉందంటే మానవుల యొక్క మనసు వ్యవహారిక ప్రపంచం నుండి అంతర్ముఖమై ప్రతి వారి అంతరంగంలో వ్యాపించున్న పరమార్థ తత్వంలోకి ప్రవేశించి నిలకడగా ఉండటానికి దేవాలయాల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. మనసు వ్యవహారిక ప్రపంచం నుండి, అంటే మనసే ముఖ్యం, మనసే మనల్ని ఆడించేది. వ్యవహారిక ప్రపంచం నుండి అంటే లౌకిక వ్యవహారాలు కావచ్చు, దినచర్య కావచ్చు, వీటి నుండి అంతర్ముఖమై అంటే లోచూపు కలిగి ఉండి మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే మన సాటి వారిని, సకల జీవులను, సకల సృష్టిని, సకల ప్రకృతిని చూస్తూ బాహ్యంగా ఉండే విధానమే చూస్తున్నాం. అంతర్ముఖమై అన్నాడు అంటే లోచూపు చూడు, వ్యక్తులని, వస్తువులని, జీవులని, ప్రాణుల్ని, సకల చరాచర సృష్టిని అంతర్ముఖమై వాటి యొక్క లీలా విలాసాన్ని గమనించు. గమనించినప్పుడు మనకేమవుతుంది? అన్నిటిలో ఉన్నది ఒకే ఒక ప్రాణం, ఒకే ఒక చైతన్యము, ఒకే ఒక జ్యోతి అని తెలుస్తుంది కదా. అప్పుడేమవుతుంది? అంతటా వ్యాపించింది ఒకే ఒక పరమాత్మ తత్వంలోకి ప్రవేశిస్తాము. పరమాత్మ తత్వం అంటే వాస్తవం ఏదో దానిని గుర్తించడం. ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, కానీ వారిలో ప్రసరించే రక్తం ఎలా ఉంది? ఆ రక్తం ఎరుపు రంగులో ఉందా లేదా? మనకు అర్థమయ్యే విధానం చెప్పుకుంటున్నాం, మనకు అర్థమయ్యే విధానంలో చెప్పుకుంటున్నాం. అంటే అంతటా ఉండేది పరమార్థ తత్వము, అంతటా వ్యాపించినది ఒకే చైతన్యము, అది వాస్తవం. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అందరూ పీల్చే గాలి ఒకటే, అది వాస్తవం. ఇది జీవితం యొక్క ముఖ్యమైన అర్థాన్ని అంటే సార్థకతని మరియు లక్ష్యాన్ని సూచిస్తుంది. ఏది? అంతటా ఉండేది ఒకే ఒక చైతన్యం అని భావించడం వల్ల మానవ జీవితం యొక్క సార్థకత తెలుస్తుంది. అంటే అద్వైత సిద్ధాంతంలోకి ప్రవేశపెడుతుంది. అద్వైతం అంటే ఉన్నది ఒకటే, అది ఇక్కడ మనం గుర్తిస్తూ రావాలి. మనసు వ్యవహారిక ప్రపంచం నుండి అంతర్ముఖమై ప్రతి వారి అంతరంగంలో అంటే మనసులో వ్యాపించి ఉన్న పరమార్థ తత్వంలోకి ప్రవేశించాలి. ప్రవేశిస్తే సరిపోదు, అందులో నిలకడ కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మనిషి ఉన్నత స్థానాన్ని అధిరోహించగలడు. అదే కదా ఈశాన్య సర్వ విద్యానాం మీశ్వర సర్వభూతానం అనే భావం ధృవపడుతుంది. అంటే అన్ని విద్యలకు ఈశ్వరుడే సర్వజీవుల హృదయాలలో నివసిస్తాడు. ఇక్కడ ఒక దేవాలయం కట్టాలనుకున్నాం అనుకోండి, ఇసుక, సిమెంటు, నీరు, రాళ్ళు అన్నీ కలిస్తే ఒక కట్టడి ఏర్పడింది. ఆ ఇసుక, సిమెంటు, కమ్మి, నీరు ఇవన్నీ గుణాలు ఏంది? స్ట్రాంగ్ చేయడం. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి ఉంది. అన్ని పదార్థాలు ఉండేది కూడా ఒకానొక శక్తి. కొంచెం తీవ్రంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉద్దేశం ఒకటే, ఈశాన సర్వ విద్యానాం మీశ్వర సర్వభూతానాం. సకల శక్తికి ఆధారం ఈశ్వరుడే. సకల భూతాల హృదయాల్లో వ్యాపించి ఉండేవాడు ఈశ్వరుడే.
ఈ పదాల అర్థం అంతా కూడా మనకు మాస్టర్ గారు స్పష్టంగా సులభంగా చెప్పేసి ఉన్నారండి. సాయినాథుని జీవితం ద్వారా అన్ని ప్రాణుల్లోనూ నేనే సంచరిస్తుంటాను అని బాబా ఒక్క వాక్యంలో చెప్పేశారు. కుక్కను కొట్టినా, పిల్లిని ఆదరించినా, భిక్షగానికి అనాకాస వేసినా నాకే చెందుతుంది అని ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే వాళ్ళ హృదయమే ఒక దేవాలయము. అంటే ఎంత సులభంగా మనకి సాయినాథుని జీవిత విధానం ద్వారా అందించారు. అందుకే మాస్టర్ గారు అంటారు, బాహ్యమైన దేవాలయాలు కట్టడం కన్నా కూడా హృదయంలో దేవాలయాలు కట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్ని మతాల సారం ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వంలోకి ప్రవేశింపజేయడం. మానవుడు పుట్టినప్పటి నుంచి వ్యవహారిక జగత్తులోని నామరూపాల ప్రభావానికి నిరంతరం గురి అవుతూ ఉంటున్నాడు. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా వ్యవహారిక జగత్తులోని పేరు, గుణము, రూపము వాటిని చూసి అవే వాస్తవము అనే భ్రాంతిలో ఉంటున్నాడు. పుట్టగానే వీడు నాన్న రూపం ఇలా ఉంటుంది, నాన్న గుణం ఇలా ఉంటుంది, కాబట్టి ఈయనే నాన్న, ఈ గుణం కలిగి ఉండవలెను, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనే భావంతో మనం మెదులుతూనే ఉంటాం కదండి. వాటి పట్ల ఏమవుతుంది? ఈ జీవిత సంగ్రామంలో ఒకరి పట్ల ప్రియము, ఒకరి పట్ల అప్రియము, ఒకరి ఇష్టము, ఒకరంటే ద్వేషము, అటువంటి వికారాలు కలుగుతూ ఉంటాయి. అవి చిరకాలం అభ్యాసంగా వస్తూనే ఉంటాయి, పరిణమిస్తూనే ఉంటాయి. ఎలా చెప్పుకోవాలంటే, పుట్టినప్పటి నుంచి వీడు నావాడు, ఈ వస్తువు నాది, ఈ భావంలోనే ఉంటాం. దీన్నే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఇది తప్ప వేరే లోకం మనకు అనిపించదు. తత్ఫలితంగా ఏమవుతుందంటే, లౌకిక జీవితానికి సంబంధించిన నామరూపాలు అన్నీ కూడా అతడిలో తప్పుకోని విధంగా ఈ భావాలు ప్రేరేపిస్తూ ఉండడం వల్ల, ఏ భావాలు? రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము, ఈ ప్రేరణ కలుగుతుంది కదా. చిన్నప్పటి నుంచి చూడండి, మనకే అర్థమవుతుంది. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? మనం పెద్దవాళ్ళు అయ్యాక మన పిల్లలకి మనం ఎలా నేర్పిస్తున్నాం? అరే ఇది నీ వస్తువు, అది వాడి వస్తువు అని ఇలాంటి భేదభావం ఏర్పరుస్తూనే వస్తున్నాం. సహజంగా జరుగుతుందంటే వాటిని ప్రేరేపిస్తుండడం వల్ల జీవితాన్ని ప్రతిఘటించేవిగా ఉంటాయి. లౌకికంగా ఎలా ఉంటున్నాము? నేను, నాది అని భావనలో ఉంటున్నాం కదా. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? మానవ జీవితంలో అత్యంత ఉన్నతమైన ప్రయోజనం కోసం మనకంటే గొప్ప దానితో అనుబంధం ఏర్పరచుకోవడం ఆధ్యాత్మిక జీవితం. మానవ జీవితంలో అత్యంత ఉన్నతమైన ప్రయోజనం కోసం ఏమిటి? అత్యంత ఉన్నతమైన ప్రయోజనం తన సొంతం. అత్యంత ఉన్నతమైన ప్రయోజనం సర్వేజన సుఖినో భవంతు. అది మనకంటే గొప్పది. అనుబంధం ఇటు దైనందినమైన జీవితంలో కావచ్చు, దైవిక స్వభావంలో కూడా కావచ్చు. మనమందరం కలిసి జీవిద్దాం, కలిసి భుజిద్దాం, కలిసి నడుద్దాం అనేది దైనందినమైన జీవితం. దైవిక స్వభావం అంటే భగవంతుని యొక్క స్వభావం, జ్ఞానం యొక్క స్వభావం. అందరిలో ఉన్నది ఒకానొక శక్తి. ఆ శక్తి అందరినీ నడిపిస్తుంది. ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు లేవు అనే భావాన్ని ఏర్పరచుకోవడం. అటువంటి అనుబంధం ఏర్పరుచుందండి ఆధ్యాత్మిక జీవితం అంటే. ఇది భౌతిక విషయాలకే పరిమితం కాకుండా ఏది? ఆధ్యాత్మికత, వ్యక్తి ఎదుగుదల, అంతర్గతంగా నేనుని అర్థం చేసుకోవడం, మరణానంతరం చనిపోయిన తర్వాత జీవితం అంటే శ్రద్ధ కలిగి ఉండడం, అంటే పూర్వజన్మ సిద్ధాంతాలని, కర్మ సిద్ధాంతాలని విశ్వసించడమే. ఇది ఆధ్యాత్మిక జీవితం. మరి ఇవి చెప్పిన దానికి మనం లౌకికంగా చూస్తున్నాం, లౌకికంగా అనుభవిస్తున్నాం. ఆ లౌకికంగా రాగద్వేషాలన్నీ కూడా కలిసి ఇవన్నీ చెప్పేటప్పటికి వాడికి ఇస్తే నాకేం వస్తుందండి, వాడు నాకేమైనా పెట్టబోతాడా అని ఒకటైతే, నేనేమో మంచిగా ఉంటున్నానండి, వాడు చెడ్డగా ఉన్నాడు అన్న భావం ఏర్పడ్డం. అప్పుడు వ్యక్తి ఎదుగుదలకి ఏమనిపిస్తుంది? ఎందుకురా ఈ కర్మ, ఎవరికి వాళ్ళు బతుకుదాం అనే భావం ఉన్నప్పుడు సంకుచితం ఉంటుంది కదండి. ఇక్కడ ఆధ్యాత్మికత జీవితం ఏం చెప్తుంది?
వ్యక్తి ఎదుగుదల చెప్తుంది. అంతర్గతంగా నేను అని అర్థం చేసుకో. నేను అంటే ఎవరు అని ఆలోచించుకో. దానికే క్లాష్ వస్తుందండి. అందుకే లౌకిక జీవితానికి పారమార్థిక జీవితానికి క్లాష్ వస్తుందండి. మరి ఆ సంఘటన నుండి విడిపడాలంటే దానికి మార్గం ఏంటి? ఆ మార్గాన్ని ఉద్దేశించి మహర్షులంతా కూడా సామూహిక పూజలు, సామూహిక వ్రతాలు, సామూహిక ప్రార్థనలు ఇవి ఏర్పరిచారు. అందుకోసమే ప్రత్యేకంగా కల్పించవలసి వచ్చింది. దేవాలయాలు ప్రత్యేకంగా ఎందుకు కల్పించవలసి వచ్చాయంటే ఈ సంఘర్షణ కలుగుతుంది. నా ఆలోచనలకి ఆధ్యాత్మికతకి సంఘర్షణ జరుగుతుంది. దానికోసం పెద్దలు ఏం చెప్పారు? మనకి పారమార్థ దృష్టిని అంటే ఉన్నతమైన దృష్టిని కల్పించడం కోసంగా అట్టి భావాలనే ప్రేరేపించి సాధనకు దోహదం చేసే ఒక వ్యవస్థను ప్రత్యేకించి కల్పించవలసి వస్తుంది. అందుకనే విగ్రహారాధన. అది చిన్నప్పటి నుండి కూడా ఈ వ్యవస్థకు సంబంధించిన నామరూపాలు, నిర్మాణాలు పారమార్థిక దృష్టిని అలవర్చేవిగా రూపొందించవలసి వచ్చింది. అందుకు ఏర్పడ్డాయండి ఈ ప్రార్థనాలయాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అటువంటి భావాన్ని ఏర్పరచడం. చూడండి, మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ, జిజియాబాయి, పుతలీబాయి చిన్నప్పటి నుంచి కూడా మహనీయుల చరిత్రలను అందిస్తూ వచ్చారు కదండి. అందుకే మన పాఠ్యాంశంలో మిత్ర లాభము, మిత్ర భేదము, అలాగే బౌద్ధ మతంలో జాతక కథలు ఇవి చెప్పడం ధర్మంగా ఉండేది. వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే తను వేరు, ఇతరులు వేరు అనే భావం పోతుంది. మనమంతా ఒక్కటే అన్న భావం కలుగుతుంది. మనమంతా ఒక్కటే అనుకోవడంలోనే విశాలత్వం ఉంటుంది. విశాలత్వంలోనే ఆనందం ఉంటుంది. మనిషి యొక్క లక్ష్యం ఏంది? ఆనందంగా ఉండడమే, శాంతిగా ఉండడమే, అంతర్గత కలహాలు లేకుండా ఉండడమే. అదే మానవ జీవితానికి సార్థకత. అదే మానవ జీవితం యొక్క లక్ష్యం. అదే వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆధ్యాత్మికత అంటే మరణానంతరం జీవితం వంటి అంశాలపై శ్రద్ధ కలిగి ఉండడం. ఇప్పుడు పుట్టాం, చనిపోతాం, తర్వాత ఏంటి? దానికే కర్మ సిద్ధాంతం, దానికే పూర్వజన్మ సిద్ధాంతం. ఆ పూర్వజన్మ సిద్ధాంతంలో ఉండేది రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతంలో కావచ్చు. ఇవన్నీ కూడా తెలపడానికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి. ఆ ప్రత్యేకమైన స్థలం అయితే అందరూ వస్తారు. అలా కాకుండా మా ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, కొందరే వస్తారు. అందుకోసం దేవాలయాలు ఏర్పడింది. అందుకే ఆలయం అంటే జీవాత్మను పరమాత్మను లయం చేయడం. జీవాత్మ పరమాత్మ లయం అయితే అంతా ఒక్కటే. ఇప్పుడు స్కూల్ ఉన్నాయి, ఎందుకు యూనిఫామ్ పెడుతున్నారు? అందరూ ఒకటే అన్న భావం కలగడానికి కదా. అదే నిజమైన ఆలయం అవుతుంది. ఇప్పుడు కార్యాలయం, గ్రంథాలయం అంటాం. అక్కడ కార్య ఆలయం, గ్రంథ ఆలయం. ఈ ఆలయం యొక్క భావాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే అన్ని కార్యాలయాలకు వెళ్ళినా కూడా సమత్వం కలిగి సమభావన కలిగి ఉంటుంది. ఇది ఆలయం పవిత్రమైనది, నేను చేసే వృత్తి పవిత్రమైనది అనే భావన ఉన్నప్పుడు లంచానికి ఇంక తాగెక్కడ ఉంటుంది? కానీ ఇప్పుడు లంచాలు తీసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అన్న విషయం చిన్నప్పటి నుంచి చెప్పగలగాలి. అందుకే దైవ చింతన అంటే చిన్నప్పటి నుంచి నేర్పడం. అది ప్రాచీన కాలం నుండి అలా ఉందండి, కాలాంతరంలో మరుగున పడిపోయింది. ఇప్పుడు సామాన్యమైన లౌకిక విద్యను అంటే బాల్యం నుండి కూడా వ్యక్తులకు అందించడంలో సమాజం ఈ పద్ధతినే అవలంబించాయి. అందుకే ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పరిచారు, అవే గురుకుల పాఠశాలలు. ఆ గురుకుల పాఠశాలల్లో క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే పారమార్థిక దృష్టిపై వ్యక్తిగత సామాజిక ధర్మం ఆధారపడి ఉన్న ప్రాచీన కాలంలో విద్యా విధానం ప్రధానంగా పారమార్థికమైనదిగానే ఉండేది. పూర్వకాలంలో విద్య అనేది సామాజిక ధర్మంతో కూడి ఉండేది. అందుకే కదండి రాజులు వారి పిల్లలను 5 సంవత్సరాలప్పటి నుంచి గురుకులానికి పంపించేవారు. ఇక్కడ పారమార్థికంగా అన్నారు. పారమార్థికమైన జీవనం విధానం అంటే ఏమిటి? పరమమైన సత్యం, అంతిమమైన వాస్తవము, 4 పురుషార్థాలలో చివరిదైన మోక్షాన్ని పొందడం. మోక్షం అంటే సంతృప్తి. చూడండి, ఇక్కడ పారమార్థికం అనే పదాలు వాడుతున్నాం. అంటే పరమమైన సత్యమేదో అదే అంతిమ వాస్తవము.
ఈ పారమార్థికమైన జీవన విధానము నేర్పేదిగానే ఉంటుంది. అంటే ధర్మము అధర్మము, సత్యము అసత్యము, అజ్ఞానము జ్ఞానము, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల, గురుకులంలో అందరూ కలిసి చదువుకోవడం వల్ల, అందరూ కలిసి భుజించడం వల్ల, అందరు కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల, వాళ్ళు 12 సంవత్సరాలు గురుకులంలో వాసం చేసి వచ్చిన తర్వాత వారి యొక్క మనోదృష్టి ఎలా ఉంటుంది? అందరూ ఒకటేనన్న భావన ఉంటుంది. అది ఇక్కడ మనం గమనించవలసింది. అది మనకు దేవాలయాల్లో కలుగుతుంది. కలిగించడానికే పెట్టారు, కానీ ఇప్పుడు కలుగుతుందా లేదా అని మాట్లాడడం లేదు. దాని యొక్క సార్థకత గురించి వివరించుకుంటున్నప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి భావాలతో వెళ్ళాలి అనేది నేర్పుతుంది. ఇప్పుడు పెద్దలు ఒక ధర్మాన్ని విధించారంటే ఎందుకు విధించారు, వాళ్ళు కారణం ఏంది అని ఆలోచించాలి. అందుకే ఇక్కడ దేవాలయాలు ఎందుకు అని ఆలోచింపజేయడానికి భరద్వాజ మాస్టర్ గారు ఈ వ్యాసాన్ని మనకు అందించారు. వేదకాలాల్లో దేవాలయాలు ఉన్నట్లు ఆధారాలు ఎక్కడా లేవు, గుళ్ళు గోపురాలు లేవండి. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఆధ్యాత్మికంలో అత్యంత ఉన్నత స్థానాలు పొందిన యోగులు ఋషులు వారి యొక్క శిష్యులు తమ గురువుల దేహాలను కానీ అస్థికులను కానీ ఆశ్రమంలో సమాధులుగా ఏర్పరిచి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఆర్ష విద్యను బోధిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకు సమాధులు పూజిస్తే ఫలితం ఉంటుందా? రూపాలు కదా పూజించాలి, సమాధులను ఏంటి పూజించేది అనేదానికి కూడా సమాధానం అండి ఇది. సమాధులను పూజించడం వేదకాలం నుంచి అనాదిగా వస్తూనే ఉంది. అంటే ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది? ఇప్పుడు ఒక మహర్షి అనుకున్నాం, ఒక ఋషి, ఒక యోగి అనుకున్నాం, వారు ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్నారు అనుకున్నాం. మరి వారి దేహం నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది కదా, నిక్షిప్తంగా దాగి ఉంటుంది కదా. ఆ నిక్షిప్తంగా దాగి ఉన్న సన్నిధిలోకి మనం వెళ్తే ఆ ప్రకంపనలు మనల్ని తాకుతుంది కదండి. అందుకని ఆ అస్థికలను దేహాలను సమాధి చేసి అక్కడ ఒక పాకలాగా వేసుకుని శిష్యులందరూ కూడా ధ్యానం చేసుకునేవారు, ప్రార్థన చేసుకునేవారు. లేకుంటే ఆ సన్నిధిలో మౌనంగా ఆ స్థితిని అనుభవిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆర్ష విద్యను అనే పదం వాడారు ఇక్కడ. అంటే మనం సత్సంగం అనుకున్నాం, ఆర్ష విద్యను బోధిస్తూ ఉండేవారు అన్నాం. ఆర్ష విద్య అంటే ఋషుల యొక్క జ్ఞానం అని అర్థం. ఋషుల యొక్క జ్ఞానం ఎలా వస్తుంది? వేదాలలోని ఉపనిషత్తుల్లోని భగవద్గీత వంటి భారతీయ గ్రంథాల నుండి పొందిన జ్ఞానమే ఋషులు పొందిన జ్ఞానము. చూడండి, వేదాలు అన్నారు, భగవద్గీత అన్నారు, ఉపనిషత్తులు అన్నారు, ఇంకా ఇతర భారతీయ గ్రంథాలు అని చెప్పారు. వాటి సారాంశం కూడా ఆ ఋషుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అది ఆర్ష విద్య యొక్క ముఖ్య ఉద్దేశము. అప్పుడేమవుతుంది? మన ప్రాచీన పెద్దలు ఎలా ఆలోచించారు, ఆలోచించి ఎలా అవగతం చేసుకున్నారు, అవగతం చేసుకొని ఆ స్థితి పట్ల ఎలా అనుభూతి పొందారు అని అక్కడ బోధ జరుగుతూ ఉంటుంది. అంటే వివరించుకుంటూ ఉంటారు. అప్పుడేమవుతుంది? స్వీయ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఎవరికి వారు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. వినవచ్చనే కాదండి, ఎవరో వచ్చి మనకు జ్ఞానాన్ని బోధించరు, మనం ప్రయత్నం చేయాలి. ఆహారం మన నోట్లోకి వెళ్తుంది, దాన్ని నమలవలసింది మింగవలసింది మనమే. అలా నమిలి మింగితేనే అది జీర్ణంగా మారి రక్తంగా తయారయ్యి శక్తినిస్తుంది. అలాగే మనం విన్నదాన్ని మననం అంటే ఏం లేదండి, ఒక పదార్థాన్ని అలాగే మింగామనుకోండి ఏమవుతుంది? అజీర్తి అవుతుంది, వాంతులు వచ్చేస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. ఆహారాన్ని నమిలి నమిలి మింగితే సులభంగా జీర్ణమవుతుంది, రక్తంగా మారుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే మనం విన్నదానిని మననం అంటే దాన్ని బాగా నమలాలి. అంటే విన్నదాన్ని లోతుగా పరిశీలించి మన మనస్సుకి హత్తుకునే విధంగా నిరంతరం స్మరించుకుంటూ రావాలి. అది స్వీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. అజ్ఞానం నుండి బయటపడి ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఇది అక్కడ నేర్పేదండి. మన మహర్షులు ఏం చేశారో అదే చెప్పుకుంటారు ఆర్ష విద్య అంటే. మొట్టమొదటిదేమో ఎవరికి వారు జ్ఞానాన్ని పెంపొందించుకుంటే
ఇంకోటేమో అజ్ఞానం నుండి బయటపడి ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. మూడోది, ఈ జ్ఞానం గురు శిష్య పరంపరల ద్వారా తరతరాలకు వస్తున్న సాంప్రదాయంగా మలచుకోవడం. ఇక్కడ ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏమిటి? జీవి యొక్క అంతర్గత ఆధ్యాత్మిక భాగం. దీనినే అంతరాత్మ అంటారు, దీనినే మనస్సాక్షి అంటారు. ఈ శరీరం నుండి వేరుగా ఉంటుందని భావించబడుతుంది. ఏది? ఆత్మ అనే దానికి వివరణ ఇచ్చుకుంటున్నామండి ఇక్కడ. ఆత్మ అంటే జీవి యొక్క అంతర్గత ఆధ్యాత్మిక భాగం. ఈ శరీరానికి సంబంధించినది కాదు, శరీరం నుంచి వేరుగా ఉంటుంది. అది ఆత్మ యొక్క నిజమైన స్వభావం. అంటే ఏంది? తాను వేరు, శరీరం వేరు అని గ్రహించడమే నిజమైన స్వభావము. ఇది అర్థం చేసుకోవడం అంటే ఈ జ్ఞానాన్ని, ఈ భావాన్ని గురు శిష్యులందరూ కూడా పరంపరల ద్వారా, గురు శిష్య పరంపరల ద్వారా, అంటే ఒకరు ఒకరికి నేర్పుతారు, అంటే ఒకరు ఒకరికి నేర్పుతారు, వారు ఇంకొకరికి నేర్పుతారు. అంతా అంటే తరతరాలుగా ఉన్న సాంప్రదాయం. ఇప్పుడు మన సంస్కృతి కూడా అంతేనండి. మనము మన సంస్కృతి ఒకదానికొకటి అన్వయించుకుంటూ పోవడమే. ఇది చిన్న చిన్న ఆటల్లో కూడా ఉంటుందండి. చూడండి, ఖోఖోలో 800 మీటర్ల రన్నింగ్ రేస్లో కూడా ఒకరికొకరు అందించుకుంటూ పోవడమే కదా. అంటే టోటల్గా ఏం చెప్తున్నారంటే ఒకరికి ఒకరు సహకరించుకోవడమే. ఎలా సహకరించుకుంటాం? నువ్వు నేను ఒకటైన భావన ఉన్నప్పుడు సహకరించుకుంటాం. అందుకు ఒక ఉన్నతమైన ప్రత్యేకమైన ప్రదేశం ఏర్పడడం, దానికి దేవాలయం అని పేరు పెట్టుకుందాం. ఇక్కడ దేవాలయం అంటే మనం చెప్పుకున్నాం జ్ఞానానికి నిలయము. అందుకనే దేవాలయాల్లో పద్ధతులన్నీ కూడా మనలో ఉన్నతమైన జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. దీన్నే కదా గురు శిష్యుల పరంపరంగా చెప్పుకుంటూ ఉంటారు. దీనికే ఒక శ్లోకం ఉందండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అనే ప్రార్థనా శ్లోకం అండి ఇది. ఇది గురు శిష్యుల పరంపరల యందు కూడా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఏమిటి ఈ శ్లోకంలోనే అంతరార్థం అంటే మనమందరం కూడా నిరంతరం ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాం. మనం పఠించలేదనుకో, వింటుంటాం, కానీ దాని అర్థం తెలుసుకోకుండా వల్లిస్తుంటాం, వింటుంటాం. ఇక్కడ సింపుల్గా దీని భావం ఏంటంటే మనమందరము ఒకే కుటుంబానికి చెందిన వారంగా భావించడమే. ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా చెప్పుకుందాం. ఓం సహనావవతు అన్నారు అంటే సహన అవతు, పరస్పరం ఒకరినొకరు కాపాడుకోవడం, రక్షించుకోవడం, మన ఊరిని, సమాజాన్ని, రాష్ట్రాన్ని, సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అదే ఐక్యతా సూత్రం. ఏది? సహనావతు అనే దానికి అర్థం సహనౌ భునక్తు. తర్వాత అంటే సహచారి అంటారు కదా, అంటే మన తోటి వారు అని అర్థం. సహనౌ భునక్తు అంటే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరము కలిసి అనుభవిద్దాం, విలులతో కూడిన జీవన విధానం సాగిద్దాం. ఐశ్వర్యం అంటే డబ్బు, బంగారం కాదండి, దానితో పాటు ప్రకృతి సంపద. ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. ప్రకృతి సంపద అందరూ పంచుకోవాలి. ఈ భావన ఉన్నప్పుడు భూ కబ్జాలు ఎందుకుంటాయండి? ఒకరినొకరు మోసం చేసుకోవడం ఎందుకుంటాయి? నేనే గొప్పగా ఉండాలన్న భావం ఎందుకు వస్తుందండి? శ్లోకాలు చెప్పేస్తున్నాం. ఆ శ్లోకాలు ఎక్కడ జరుగుతాయి? దేవాలయాల్లో జరుగుతాయి. అప్పుడు వీటి అర్థం మనకు తెలుస్తుంది కదండి. సహ వీర్యం కరవావహై. మూడోది, కలిసిమలిసి పరాక్రమిద్దాం. అంటే ఏంటి? పరాక్రమించడం అంటే గెలవడం, అంటే మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలని చేయగలిగే చైతన్యాన్ని కలిగించే విద్యను మనం సాధిద్దాం. సహవీర్యం కరవావహై, మనందరము కలిసి మానసిక వికాసాన్ని కలిగించే చైతన్యం అంటే ఆ ఆలోచన, ఆ విద్యనే సత్సంగం. సహవీర్యం కరవావహై అంటే సత్సంగం ద్వారా మానసిక వికాసాన్ని పొంది పూర్ణింప చేయడం, నేను కలుగు చేసుకోవడం, ఆ చైతన్యాన్ని కలిగించేటట్లుగా సత్సంగం చెప్పడం. నాలుగోది, తేజస్వినావదీతమస్తు అంటే
మనల్ని తేజవంతులుగా, వర్చస్సు కలవారుగా, జ్ఞానాన్ని, విద్యని పొందుదాం. అంటే మనలో ఆత్మాభిమానము, స్వజాతి కలిగి ఉండేలాగా నడుచుకుందాం. సమాజానికి హితం కలిగించే విధంగా ప్రయత్నం చేద్దాం. తేజస్విన వదీతమస్తు అంటే మనందరం కలిసి మనలో ఉన్న శక్తిని ప్రకటమయ్యేటట్లుగా మనం ప్రవర్తిద్దాం. అటువంటి జ్ఞానాన్ని పొందుదాం. అంటే సత్కాలక్షేపము, సత్సాంగత్యము, సత్ప్రవర్తన, సద్గంధ పఠనము, సత్సాంప్రదాయము కలిగిన వారితో సన్నిహితంగా ఉండడమే. అలా ఉన్నప్పుడు వారిలో వర్చస్సు మనలో కూడా ప్రకటన అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా సమాజానికి హితం కలిగించే విధంగా మనం నడుచుకుందాం. మా విద్విషావహై. ఇంకొకటి, మనం ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అదే అహింస పరమో ధర్మ అన్న సూక్తిని పాటిద్దాం. ఇది విశ్వశాంతికి ప్రయోజనకరమే కదండి. అంటే ఇతరులకు ఆదర్శంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రజల వరకే కాదండి, సర్వ జీవులు సుఖంగా ఉండాలని కోరుకుందాం. ఇది ఈ జ్ఞానం గురు శిష్యుల పరంపరం ద్వారా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అంటే దాని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి కదా. అదే వారు బోధించుకునేది. ఈ ఆచారం నుండే ప్రత్యేక దేవాలయాల నిర్మాణ కార్యక్రమంలో ఉన్నతమైనది. బౌద్ధ సంఘాలు ఏం చెప్పాయి? వారు దేవుడు అనే పేరు వాడరు కదండి. అందువల్ల ఆరామాలు ఇలాగే ఏర్పడ్డాయి. ఆరామం అంటే పవిత్రమైన స్థలం అని అర్థం. మనం దేవాలయాలు అంటున్నాం, వాళ్ళు ఆరామం అంటున్నారు. అందుకని విద్యార్థులైన బాలబాలికలు, యువకులు కూడా లౌకికమైన గృహ వాతావరణం నుండి కొంతసేపు అయినా దూరంగా ఉండి ఎట్టి వికల్పాలు లేని ఏకాగ్రతతో విద్యను అభ్యసించగలగడమే ప్రత్యేక దేవాలయాల నిర్మాణానికి మూల సూత్రం. మరి బాలబాలికలు, యువకులు మనమేంది, మనకొచ్చి దేవాలయాలు, విద్యాలయానికి ఏ విధంగా అయితే వికల్పం లేకుండా కలిసిమెలిసి చదువుకుంటారో దేవాలయాలు కూడా అటువంటివేనని మనం గమనించాలి. ఇదంతా మనకు అర్థం కాకపోయినా సింపుల్గా చెప్పుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది క్రమశిక్షణ నేర్పుతుంది. దేవాలయం కావచ్చు, ఇటు విద్యాలయం కావచ్చు. సరే, ఇది కూడా వద్దనుకుంటే మనం శ్లోకం చెప్పుకున్నాం, సహనావవతు అని. అందరూ కలిసిమెలిసి ఉందాం. సహనో భునక్తు. ఈ ప్రకృతి ఐశ్వర్యాన్ని అందరం కలిసి అనుభవిద్దాం. అంటే దేవాలయానికి వెళ్తాం. దేవాలయానికి వెళ్ళిన తర్వాత క్రమశిక్షణలో క్యూలో పాటిద్దాం. అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు నేనే దర్శించుకోవాలి, నేనే వెళ్ళి తాకాలి, నేనే ఫస్ట్ పూజ చేయాలి అన్న భావన వద్దు. పరస్పరం కలిసిమెలిసి రక్షించుకుందాం అన్నాం. తోసులాడడం వలన బాధలకు గురవుతాం. రెండోది, రాష్ట్రాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అన్నాం. దేవాలయాల దగ్గర ఉన్న వాతావరణాన్ని కూడా మనం రక్షించుకుందాం. ఇది సహనావవతు. తర్వాత సహనవు భునక్తు. దేవాలయంలోకి ప్రసాదం అందరం సమానంగా పంచుకుందాం. తెలిసిన వాడికి ఎక్కువ, తెలియని వాడికి తక్కువ. అసలు తెలియని వాడికి లేదు పో అని చెప్పడం, అలా చేయొద్దు. మూడోది, సహవీర్యం కరవావహై. అందరూ కలిసి అక్కడ సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుదాం. నాలుగోది, తేజస్విన వదీతమస్తు. అంటే మనలో ఉన్న ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం. స్వజాతి అభిమానాన్ని, మనందరం ఒకటే, గురు బంధువులం, సాయి బంధువులం అనే భావాన్ని పెంపొందించుకుందాం. తద్వారా సమాజానికి హితం చేసే సమాజ సేవా కార్యక్రమాలు చేద్దాం. మా విద్విషావహై. ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. ఒక చిన్న పొరపాటు చేశారు, ఆ పొరపాటు సరిదిద్దుకుందాం. స్నేహభావంతో నడుచుకుందాం. అహింసను పాటిద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని సంకల్పిద్దాం. మరి దీనికి ఒక ప్రదేశం కావాలి కదండి. అందుకు మాస్టర్ గారు మనకు సత్సంగం అనే విధానాన్ని అందించారు. ఈ సత్సంగంలో మనమందరం ఒకటే, గురు బంధువులము అనే భావాన్ని ఏర్పరిచారు. తద్వారా
మనందరిది ఒక వసుదైక కుటుంబం అనే భావాన్ని పెంపొందించారు. ఇందుకు దేవాలయాలు ఏర్పడింది. కాబట్టి ఆ భావాన్ని మనసులో నిరంతరము భావించుకుంటూ దేవాలయాల ప్రాశస్తాన్ని గుర్తు తెచ్చుకుంటూ దేవాలయంకి మనం వెళ్ళకపోయినా దూరంగా ఉంటే మన ఇల్లే ఒక దేవాలయంగా, మన మనసే ఒక దేవాలయంగా మలుచుకోవడానికి ఈ వ్యాసం భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्ता।